క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఎం దేవదాసయ్య గారి చేత రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. ఉద్యాన వనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. పరమగీతము 6:2. ప్రార్థన. ప్రధాన కాపరివైన ప్రభువా, మేపే రూపు గనుక నీ రూపము కలుగుటకు మమ్మును నీ వాక్యంతో మేపుమని అతి సుందర రూపుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పై వచనంలో సామాన్య సంఘము వధువు సంఘముపై వేసిన ప్రశ్నకు అతి సుందర రూపి అయిన ఈ వధువు ఈ వచనమునందు జవాబిచ్చుచున్నది. ఈ వధువు సంఘము ఇదివరకు అనగా పరమగీతము 5:6-8 వరకు చూచిన వధువు సంఘము, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల నేను ప్రియుని వెదకి మూర్ఛిల్లినను కనబడలేదు. నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ఆయనతో మీరు చెప్పుడి అని పలికెను. ఈ వచనమునందు చూచిన ఎడల ప్రియుడు ఎక్కడ ఉన్నది, ఏమి చేయుచున్నది వారికి తెలియజేయుచున్నది. ఉద్యాన వనమునందు మేపుచుండెను అనగా ఈ ఉద్యాన వనమును గూర్చి 4వ అధ్యాయం 16వ వచనం నందును 5:1 నందును వివరించబడెను. వనము క్రైస్తవ సంఘము, ఉద్యాన వనమే వధువు సంఘము. ఎందుకనగా లోకంలోని ఉద్యాన వనములోనికి రాజులు మాత్రమే వచ్చెదరు. అచ్చట జలాశయము, వాసన ఇచ్చు పుష్పములు, ఫలభరితమైన వృక్షములు కలిగియుండును. అట్లే వధువు సంగమనే ఉద్యానవనములో 4:15 ప్రవాహ జలకూపము, 4:16 పరిమళములు, తనకిష్టమైన ఫలములు మరియు పరిమళమును వ్యాపింపజేయు పరిశుద్ధాత్మ అను వాయువును, తేనె పట్టు, జటామాంసి, క్షీర సహిత ద్రాక్షారసము కలవు. ఇదే ఉద్యానవనము, ఏదేను తోట ఉద్యానవనము. ఈ ఉద్యానవనములో దేవుడును ఆదాము హవ్వలును సహవాసము కలిగి ఉన్నందున ఇది ఉద్యానవనమైనది. పెండ్లి కుమారుడైన ప్రభువును పెండ్లి కుమార్తె అయిన సంఘమును కలిసి భూమిపై సహవాసము చేయుచోటే అసలు ఉద్యానవనము. ఈ ఉద్యానవనము క్రైస్తవ సంఘమను వనములోనున్న అన్నిటినీ మించిన ఉద్యానవనము. పరలోకపు నూతన యెరూషలేమే 1000 ఏండ్ల పరిపాలనా కాలమందు భూలోకము ఉద్యానవనమయ్యుండును. మేపుట అనగా పై అధ్యాయంలో ప్రియుడు ఈ ఉద్యానవనములోని ఫలములను భుజించుటకు వచ్చెను అనగా ఈ వధువు సంఘము యొక్క ఫలభరితమైన అనుభవములు గల పనులను చూచుటకు వచ్చెను గాని ఇక్కడ మేపుటకు వచ్చెను. సామాన్య సంఘమునకు గల మేత కీర్తన 23:1 ఉన్నట్లు మేత పచ్చిక అనగా సామాన్యమైన సంగతులను నేర్పుట. వీటిని సామాన్యమైన బోధకులు బోధింపవచ్చును. కాని ఈ ఉద్యానవనమనబడిన వధువు సంఘమునకు మేపు మేత ప్రభువే స్వయముగా మేపును మరియు పరలోకపు పరిశుద్ధులను మేపుదురు. భూలోకంలో ఆత్మ సంచార వరము కలిగిన భక్తులను మేపుదురు. ఉదాహరణకు కైలాస మహర్షి గారు, సాధు సుందర్ సింగ్ గారు క్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉండి బోధించినప్పుడు ప్రజలందరికీ బోధించెను. ఇవి అందరికీ సంబంధించినవి, కానీ శిష్యులకు బోధించినప్పుడు మర్మమైన వాటిని బోధించెను. కనుకనే పరలోక రాజ్య మర్మములను తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడినదని ప్రభువు పలికెను. మత్తయి 13:11. మరియు ప్రభువు వారికి మర్మమైన సంగతులను తెలియజేయుట మాత్రమే గాక మహిమగల అనుభవములను కూడా వారికిచ్చెను. ఉదాహరణకు రూపాంతర కొండ మీద ప్రభువు శిష్యులైన వారికి పరలోక పరిశుద్ధులైన మోషే, ఏలియాలను కనపరచెను. వారును ప్రభువు మాటలాడిన సంగతులను వినునట్లు చేసెను. మత్తయి 17:1-8, 2 పేతురు 1:16-18. నా ప్రియుడు పద్మములను ఏరుకొనుటకు తన ఉద్యానవనమునకు పోయెను అనగా ఉద్యానవనము ప్రియునిదే అని ఇక్కడను 4:16 నందును ప్రియురాలు పలుకుచుండెను. 5:1 నందు ప్రియుడు ఈ ఉద్యానవనము ఆయనదే అని, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని అని పలుకుచున్నారు. ఈ ఉద్యానవనమునకు ప్రియుడు
పద్మములను ఏరుకొనుటకు వెళ్ళెను. పద్మములను ఏరుకొనుట అనగా ఇది సంతోషమును తెలియజేయునది. ఉద్యానవనము ప్రియునికి అనేక రకములైన ఆనందములను కలగజేయునది. ప్రియుడు ఈ ఉద్యానవనమైన పెండ్లి కుమార్తెను మర్మమైన సంగతులతో మేపినందున ఈ ఉద్యానవనములో ప్రియునికి ఆనందం కలగజేయు అనేక రకములైన మహిమగల అనుభవములు దొరికినవి. వాటిని చూచి ఆనందించుటకే వెళ్ళెను. ఇదే ఏరుకొనుటయు భుజించుటయు అయ్యున్నది. పరిమళ పుష్ప స్థానములు అనగా ప్రియురాలు ప్రియుని యొక్క లక్షణములను పలు రకములైన పుష్పములకు పోల్చి ఆయన సౌందర్యమును వర్ణించుచున్నది. నీ చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములని వర్ణించుచున్నది. 5:13 సౌందర్యమును చూపించునవి చెక్కిళ్ళే. అందమైన బిడ్డను చూచి ఎంత చక్కగా ఉన్నదని చెక్కిళ్ళు ముద్దు పెట్టుకొందురు. మరియు పెదవులు పద్మములు, ఆ పద్మములకు పోల్చబడిన పెదవుల నుండి వచ్చు పలుకులు ద్రవరూపక జటా మాంసివలే పరిమళించుచున్నవని ప్రియురాలు పలుకుచున్నది. ప్రియురాలు ప్రియుని పెదవులను లక్షణములను పద్మములకు పోల్చి ఆయన సౌందర్యమును వర్ణించుచు ఆయన పెదవుల నుండి వచ్చు మాటలను స్రవించు జటామాంసి అత్తరుతో సమానమని చెప్పుచున్నది. అట్లే ప్రియుని యొక్క రూపమును సంపాదించుకున్న ప్రియురాలి యొక్క వరములను ఫలములను చూచి ఆభరణము చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవని ప్రియుడు పలుకుచుండెను. పరమగీతము 1:10 ఈ వరముల వల్ల ఫలముల వల్ల పెండ్లి కుమార్తెకు కలిగిన స్థితిలే పరిమళ పుష్ప స్థానములు. 1 ప్రార్థన. స్టెఫనును శత్రువులు రాళ్లతో కొట్టి చంపుచుండగా ప్రభువు తండ్రి సింహాసనమునొద్ద నిలువబడి ఉన్నట్లు చూచుచున్న ఈ ప్రత్యక్షత అనుభవ స్థితియే పద్మము. శత్రువులు ప్రభువును చంపుచున్నప్పుడు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన స్టెఫను చేసెను. ఇదియే పరిమళము. అపోస్తల కార్యములు 7:60. 2 స్తుతి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి ఆవలి ఒడ్డెక్కి శూరుడైన దేవుని గూర్చి గొప్ప స్తుతిగానము చేసిరి. ఎర్ర సముద్రము పాయలై ఆరిన నేలను నడుచుటయే స్తుతి అను పద్మము. 3 విశ్వాసము. షడ్రక్, మెషక్, అబెద్నగో అను ముగ్గురు రాజు చేయించిన విగ్రహమునకు నమస్కరింపనందున అగ్ని గుండంలో వారిని పడవేయుటకు రాజాజ్ఞ ఆయను. ఆ రాజాజ్ఞ కాలమందు రాజునకు గాని అగ్నికి గాని భయపడక మా దేవుడు సజీవుడు, ఈ అగ్నిగుండం నుండి మమ్మును రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను ఈ విగ్రహమునకు మేము నమస్కరింపమని పలికిరి. ఇది వారి విశ్వాస స్థితి. వారిని అగ్నిగుండంలో వేసినను వారి దేవుడు వారితో అగ్నిగుండంలో సంచరించినందున వారికి ఏ హానియు కలగలేదు. ఈ స్థితియే పుష్పము. వీరి దేవుడే దేవుడు అని రాజు మొదలు రాజ్యంలోని వారందరూ పలుకుటయే పరిమళము. 4 సువార్త. కందాకే మంత్రి రథముపై వెళ్ళుచుండగా దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయి ఆయనను కలిసికొన్నట్లు చేసెను. వాహనము కలిగిన వారి కంటే వాహనము లేని ఫిలిప్పు వేగముగా వెళ్లి కందాకే మంత్రిని కలిసికొనిన స్థితియే పుష్పము. దీనివల్ల కందాకే మంత్రి సువార్త విని బాప్తిస్మం పొందుటయే పరిమళము. ఈ రీతిని పరిశుద్ధాత్ముడు అన్ని కాలములలోనున్న భక్తులైన వారికి ఇచ్చిన అనుభవ పుష్పములు అనేకములు కలవు. వాటి వల్ల కలిగిన పరిమళములు అనేకములు. ఇట్టి పరిమళ పుష్ప స్థానమునకు వెళ్లి ఆనందించుట ప్రియునికి ఇష్టము. ప్రియుడైన ప్రభువు పద్మములను ఏరుకొనుటకు పరిమళ పుష్ప స్థానమైన తన ఉద్యానవనమునకు పోయెను. ప్రార్థన. ప్రభువా, మా ఆత్మీయ స్థితి నీకు ఆనందము కలిగించు పరిమళ పుష్ప స్థానముగా ఉండునట్లు మమ్మును స్థిరపరచుమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.